నాటితే కనుక 1000 మొక్కలు మన ఊర్లో మనం నాటితే కనుక అది పెరిగి 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 వృక్షాలై ఆ చెట్ల ద్వారా మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది, ఆ చెట్ల ద్వారా మనకు మంచి వర్షాలు వస్తాయి, ఆ చెట్ల ద్వారా వేసవిగా ఎండాకాలంలో మనకు మంచి నీడ వస్తుంది, మంచి గాలులు వస్తాయి. ఆ చెట్ల ద్వారా మనం ఎంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరి మనం చెట్లు నాటి వాటిని వృద్ధిలో తీసుకొస్తే మనకి ఎన్ని రకాల మనకు సుఖాలు ఉంటాయో మనం ఒక చిన్న పాటలో మనం విన్నాం. దీని తదుపరి తాగుడుకు బానిసై, రకరకాల అలవాటుకు బానిసై, సిగరెట్ తాగడానికి, అంబారు తినడానికి, గుడుంబ తాగడానికి, గుట్కాలు బుక్కడానికి, పత్తాలు ఆడడానికి, రకరకాల వ్యసనాలకు బానిసై వారి జీవితాన్ని ఏ విధంగా ఖరాబ్ చేసుకుంటాడు, కుటుంబాన్ని కూడా ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తాడని మనం వచ్చిన నాటకాలు చూద్దాం. ఇప్పుడు ప్రకృతిని చల్లబరచాలన్నా, ప్రకృతిని మనం చల్లబరచా మనతో అయితేరా? ప్రకృతితో మనం కొట్లాడగలుగుతామా? ప్రకృతితో కొట్లాడేది ఒక చెట్లు మాత్రమే. ఎంత వేసవినైనా ఆ చెట్టు భరించుకుంటే మనకు చల్లని నీడనిస్తుంది. ఎంత వర్షం రాని సమయంలో కూడా ఆ చెట్టు ఆ మేఘాలను ఆకర్షిస్తుంది, మనకు వర్షాలు పడే విధంగా చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా రేపే ఒక్కొక్క మొక్క నాటాలని కోరుతూ, ప్రకృతిని చల్లబరచాలన్నా, భూగర్భం జలపాతం అవ్వాలన్నా, ప్రకృతిని చల్లబరచాలన్నా